హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిఫ్ సాహెబ్. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నమస్తే. ఈరోజు మనం చాలామంది నా క్లయింట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారండి, సార్ ఫోన్ నెంబర్ల గురించి చెప్పండి సార్, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. మేము చాలామంది న్యూమరాలజిస్టుల గురించి ఆ వీడియోలు చూసాము, మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు కాస్త క్లియర్గా చెప్పండి గురుగారు అంటున్నారు. గత వీడియోలో నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చెప్పాను, ఫోన్ నెంబర్ల మీద ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి అనేది. మేము రీసెంట్గానే పెట్టాను, ఒక క్లయింట్ అడిగాడు, తర్వాత నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అయినా ఇంకా అర్థం కాలేదు. సరే, ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫోన్ నెంబర్లో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, కొంచెం ఒక సబ్జెక్ట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్లో మీ మొబైల్ నెంబర్లో ఏదైనా ఒక్క నెంబరు 3 సార్లు వచ్చినా, 4 సార్లు వచ్చినా, 5 సార్లు వచ్చినా, 6 సార్లు వచ్చినా ఏమైనా ప్రమాదమా? చాలామంది ఇదే చెప్తున్నారండి, నెంబర్ రాకూడదు, 4 సార్లు రాకూడదు, 3 సార్లు రాకూడదు, ఒక నెంబర్ 5 సార్లు రాకూడదు, 6 సార్లు రాకూడదు అని. అది ఎంతవరకు వాస్తవము అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. సపోజు ఒక నెంబర్ తీసుకుందాం, 8019655551. ఈ నెంబరు ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫోన్ నెంబర్లో కొన్ని డిజిట్స్ 2 సార్లు వస్తాయి, 3 సార్లు వస్తాయి, 4 సార్లు వస్తాయి, 5 సార్లు వస్తాయి, మొత్తం 6 సార్లు కూడా రావచ్చు, 7 సార్లు కూడా రావచ్చు. చాలామంది న్యూమరాలజిస్టులు నెంబర్ల మీద భయపెడుతున్నారు. అసలు ఏంటి సార్, వాస్తవా, అది నిజమా కాదా అని. నిజంగా మనం అది వాస్తవమా, అబద్ధమా, నిజమా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్లో ఏ నెంబర్ డిజిట్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందండి? 5. 1, 2, 3, 4 సార్లు. ఒక 5 4 సార్లు రిపీట్ అయింది. దీనివల్ల ప్రమాదమా? నో, రాదు. ఎందువల్ల అంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో 3 రావటం వల్ల, ఈ 3 స్థానాల్లో 5 రావటం వల్ల మనకి ప్రాబ్లం లేదు. ఎందువల్ల చూడండి, మీరు నేను చెప్తున్నాను, 1, 2, 3, 4, 5. ఈ 5వ స్థానము, 6వ స్థానము, 5వ స్థానము, 6వ స్థానము మనీ జనరేట్ చేసేటువంటి నెంబర్లు. అంటే 5th ప్లేసు, 6th ప్లేసు మనీ జనరేట్, అంటే ఆ ప్లేసుల్లో 5 కానీ 6 కానీ 15 కానీ 65 కానీ రావచ్చు, నాట్ బ్యాడ్. తర్వాత 7వ స్థానంలో కూడా 5వ నెంబర్ ఉంది, అంటే మోక్ష స్థానంలో కూడా 5వ నెంబర్ ఉంది, ఈజ్ గుడ్. తెలివితేటలతో, ఆకర్షణ శక్తితో డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే ఆ నెంబర్ చూడండి, మనతో పాటు ఉండే నెంబరు కూడా మనల్ని రక్షిస్తుంది. తర్వాత 8వ స్థానంలో కూడా 5 ఉంది. 8 అంటే ఏంటి? శని స్థానంలో కూడా నెంబర్ ఉంది, 5వ నెంబర్ ఉంది. సో వాళ్ళిద్దరు కూడా కంపాటబిలిటీ. సో అది ఓకే. తర్వాత 9వ స్థానంలో 5 ఉంది. ఇక్కడ మనం కొద్దిగా ఇబ్బంది పడతాం. ఏంటి? పెద్ద ఇబ్బంది ఏం కాదు, చిన్నపాటి ఇబ్బందులు. అంటే అక్కడక్కడ ఎదురు దెబ్బలు, చిన్న బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్ వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల ఏంటంటే 4 సార్లు రిపీట్ కాకూడదు అని మా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల ప్రమాదం ఉంది అంటే ఎంత చెప్పకుండా మీకు అర్థం కావదు, కాబట్టి ఇదంతా సబ్జెక్ట్ చెప్పకుండా షార్ట్లో చెప్పేస్తారు. వాళ్ళు మీరేంటే అబద్ధం చేసుకుంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే అంత లెంత్ వీడియో చేయాలంటే కష్టం కదండి. చేసి దాన్ని వీడియో క్రియేట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి డబ్ చేసి మీకు అప్లోడ్ చేయాలంటే మినిమం 1 రోజు పడుతుంది.
సో కొంతమంది ఒక రోజు ఒక 6-5 గంటలు చేసేస్తారు, కొంతమంది కంటే చాలా కష్టమవుతుంది. సో ఇది తర్వాత చివరి స్థానంలో 1 ఉంది. అది ఉండొచ్చా ఉండకూడదా అనేది అంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఈ నెంబర్ ఎవడు వాడుకోవచ్చు ఈ నెంబర్ అనేది? సో ఇక్కడ చూడండి, చాలా వరకు సెకండ్ ప్లేస్లో మనం 4 కానీ 7 కానీ అసలు రాకూడదు అని మనం చెప్తున్నాం. ఎందువల్ల అంటే ఈ అంత మీరు బిఎస్ఎన్ఎల్ చూసారా, 944 ఉండేది గతంలో బిఎస్ఎన్ఎల్లో. ఈరోజు ఏమైంది, ఆ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థే చెల్లాచెదనం అయిపోయింది. సో అందువల్ల ఆ 4-7 కానీ వస్తే ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నాం. అది రీసెర్చ్డ్ అండి, నేను ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి చెప్తాం. తర్వాత 3వ స్థానంలో 1 ఉండవచ్చు, 4వ స్థానంలో 9 ఉండవచ్చు, 6వ స్థానంలో 1, 2, 3, 4, 5, 5వ స్థానంలో 6 ఉండొచ్చు, 6వ స్థానంలో 5 ఉండొచ్చు. ఇలా ఇది మనకేంటి 1, 2, 3 4th ప్లేస్లో కూడా మంచి నెంబర్లు ఉంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలామందికి తెలియదండి ఎక్కడ ఏ స్థానంలో ఏ నెంబర్ ఉంటే మాకు బాగా కలిసి వస్తుంది అనేది చాలామందికి తెలియదు. అందువల్ల క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మెడిసిన్ చేసే వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది, షాపులు అంటే ఎలక్ట్రికల్ చేసే వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది, తర్వాత ఆక్వా ఫీల్డ్ ఉన్న వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది, ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు 1 నెంబర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు 1 నెంబర్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి, రియల్ ఎస్టేట్లో మంచి మనతో పాటు లక్ను పొందాలంటే వాళ్ళకు 1 నెంబర్ ఉంటుంది. మేము చెప్పే విధంగా వాళ్ళకి నెంబర్ కనుక తీసుకున్నట్టయితే అద్భుతంగా లైఫ్ ఉంటుంది. అవునండి, లక్షలు కోట్లు సంపాదిస్తారండి. రాత్రికి రాత్రి కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాత్రికి రాత్రి కోటీశ్వర్లకు కారు. చాలామంది అపోహలో ఉన్నారు న్యూమరాలజీలో, అలాంటివి ఏం జరగవు. అయితే ఈ టోటల్గా ఈ 10 నంబర్లు కూడుకుంటే మనకి ఈ నెంబర్లు రాకూడదు. ఏంటి, 12, 31, 40, 53, 44 ఇలా కొన్ని నెంబర్లు ఉన్నాయండి. ఆ నెంబర్లు వస్తే ప్రమాదం. 30, 48, 38 ఇలాంటి నెంబర్లు కొన్ని ఉన్నాయి. టోటల్ మొత్తం కూడుకుంటే కొన్ని రాకూడని నెంబర్లు ఉన్నవి. అవి దానివల్ల మన లైఫ్లో చాలా వరకు ప్రమాదము జరగవచ్చు. తర్వాత మరి కొంతమంది హెల్ప్ లైన్ నెంబర్లో కూడా 929999 ఉంటున్నాయండి. మరి అది ఉంటున్నాయి కదా గురువు గారు, మరి వాళ్ళకేం జరగట్లేదు అంటే, ఎస్, ఆ హెల్ప్ లైన్ నెంబర్లో చాలా వరకు కొంతకాలమే జరిగి తర్వాత ఆ నెంబర్ని తీసేసి వేరే నెంబర్ పెడుతున్నారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 9 ఉన్న ప్లేసుల్లో నెంబర్ ఏదైనా సరే, హెల్ప్ లైన్ నెంబర్స్లో 9 కస్టమర్ కేర్ నెంబర్స్లో 9 ఉన్న నెంబర్లు ఏదైనా సరే వాళ్ళకి భారీ మొత్తంలో నష్టాలు జరిగే అవకాశము ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేయండి. కొన్నాళ్ళ తర్వాత ఈ నెంబరు రిమూవ్ అయిపోయి వేరే నెంబర్కి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అలానే కొన్ని నెంబర్లో 91 పెట్టిన 888887 పెడుతున్నారు. అది కూడా డేంజరే. సో వీళ్ళందరూ మళ్ళీ రీసెర్చ్ అంటే మాలాంటి వాళ్ళని కలిసి మళ్ళీ ఒక నెంబర్ తీసుకొని అప్పుడు మళ్ళీ కస్టమర్ కేర్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఒక నెంబరు అబ్జర్వ్ చేయండి ఎందువల్ల ఇదవుతుంది అనేది. సో సెల్ నెంబర్లు కూడా మనంతో పాటు నడిచేదే కాబట్టి సెల్ నెంబర్లు కూడా మనం చూసుకొని తీసుకోవాలి. అందరికీ వర్తిస్తుందా గురుగారు ఆ నెంబర్లు అంటే వర్తించదు. విద్యార్థులకి 1 నెంబర్ ఉంటుంది, లా చేసే వాళ్ళకి 1 నెంబర్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి ఒక అడ్వకేట్ వచ్చారండి. నాకు ప్రాక్టీస్ అంతగా లేదండి, అంతకుముందు బాగుండేది, ఒక సెల్ నెంబర్ తీసుకున్నాను, అక్కడి నుంచి తగ్గిపోయింది, ఇప్పుడు ఈరోజు చాలా ప్రాబ్లంలో ఉన్నానండి అంటే, ఆ సెల్ నెంబర్ మొత్తం చూస్తే ఆయనకి 48 అనే నెంబర్ వచ్చిందండి. 48 సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ అతను చేయబోయాడు కూడా, ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లం అయ్యి చేసుకోబోయారు.
సో అలాంటప్పుడు మనం మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక నెంబర్ని ఇచ్చాం, ఒక నెంబర్ని ఈ నెంబర్ తీసుకోండి అంటే ప్లేసులు మారుతాయండి, నెంబర్లు యొక్క ప్లేసులు మారుతాయి. ఏ నెంబర్ ఎక్కడ ఉండాలనేది మనం ఒక సెట్ చేసి చూపిస్తే వాళ్ళు ఏజెంట్ల దగ్గర తీసుకుంటారు. నేనైతే అమ్మట్లేదండి, ఆ రిస్క్ నేను పెట్టుకోను, నన్ను అడగద్దు. ఏజెంట్ల మనం వచ్చే సీరియల్ లిస్ట్ చెప్తాము, వాళ్ళు ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్నాడు, దాదాపు ఒక 2,500 ఎంత తీసుకున్నారు. ఆయన ఈరోజు ప్రాక్టీస్ బాగానే ఉంది, భార్యాభర్తలు అందరూ బాగానే ఉన్నారు. రీసెంట్గా పాప పుట్టింది, హ్యాపీగా ఉన్నారు. సో చూసారా, నెంబర్ కూడా మనకి ఇబ్బంది పాలు చేస్తుంది, మంచి చేస్తుంది. సో మనతో పాటు అంటే మీరు ఎప్పుడైతే పుడతారో, భూమి మీద పుడతారో, ఆ రోజు నుంచే నెంబర్ మీతో నడుస్తుంది, మీతో కనెక్ట్ అయి ఉంటూ మీతోనే నడుస్తుంది. ఆ ఏ నెంబర్ నడుస్తుంది అనేది మాకు మాత్రమే తెలుసు ఆ డేట్ ఆఫ్ బర్త్లో. సో మీకు అర్థమయ్యి మీరు కూడా మీ ఫోన్ నెంబర్ని చెక్ చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదంటే నాకు దగ్గరలో ఉంటే నా వీడియో మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నాకు కొంతమంది నా ఫీజు అడుగుతున్నారండి. ఫోన్ ద్వారా నేను తీసుకున్నటువంటి ఫీజు 999 రూపాయలు. లేదు కాస్త లేదండి మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే 2,399 రూపాయలు. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ కాస్మిన్ సాహెబ్. నమస్తే.